జై శ్రీరామ్. సో ఫస్ట్ దోహ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఒకసారి దాని రీక్యాప్ చూసి సెకండ్ దోహాకైతే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ దోహాలో మనం ఏం చెప్పుకున్నామంటే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందు 2 దోహాలు ఉంటాయి కదా. సో ఆ దోహాలు ఏంటంటే మన మనసు ఎంత పరిశుభ్రంగా లేదో దాన్ని పరిశుభ్రంగా మార్చుకోవాలని. సెకండ్ దోహా ఏంటంటే బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహకులేశ వికార. దీని యొక్క అర్థం ఏంటంటే బుద్ధిహీనమైన ఈ శరీరం నేను తెలుసుకొని నిన్ను స్మరించుతున్న ఓ ఆంజనేయ స్వామి, నువ్వు నాకు ఏమి కూడా ఇవ్వకు, కానీ ఈ మూడిటిని మాత్రం ఇవ్వమని తులసీదాస్ గారు అడుగుతున్నారనమాట. బలాన్ని ఇవ్వండి, దానితో పాటు బుద్ధిని కూడా ఇవ్వండి, అలాగే విద్యను కూడా ఇవ్వండి. సో ఇవి మాత్రమే కాకుండా పరులకు చేసే మేలు పనులు ఉంటాయి కదా, అలాంటి విద్యలు కూడా నాకు ఇవ్వండి అని తులసీదాస్ గారు ఆంజనేయ స్వామిని అయితే అడుగుతూ ఉన్నారు. సో వీటితోటి అయితే మనకి 2 మొదటి దోహాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి.